ఒక చిన్న పల్లెటూరులో రాము అనే 6 సంవత్సరాల బాలుడు ఉండేవాడు. రాము చాలా ఆటల పాటలతో ఆడుకునేవాడు. అతనికి జంతువులంటే, ముఖ్యంగా ఇంటి ఆవరణలో ఉన్న కోడి పుంజులంటే చాలా ఇష్టం. ఒకరోజు వాళ్ళమ్మ, "రాము, కోడిగుళ్ళ దగ్గర ఎక్కువగా ఆడుకోకూడదు. అవి కోపగించి వెంటపడే అవకాశం ఉంది" అని చెప్పింది. కానీ రాము నవ్వుతూ, "అమ్మా, అవి చిన్నవే కదా! నన్నేం చేయలేవులే" అని వాటితో ఆడుకుంటూ ఉంటాడు. రాము వాళ్ళ తల్లి చెప్పినా వినకుండా ఒక చిన్న కోడి గూడు దగ్గర గుడ్లు పెట్టి కూర్చుంది. అబ్బా! గుడ్లు ఎంత బాగున్నాయో! వాటిని నేను ఒకటి తాకి చూస్తాను అని వాటి దగ్గరికి వెళ్ళాడు. రాము గుడ్డుని తాకగానే అక్కడే ఉన్న ఒక కోడిపెట్ట ఆగ్రహించి రెక్కలు కొడుతూ రాము దగ్గరికి పరిగెత్తుకొచ్చింది. అయ్యో! అమ్మా, కోడి కోడి నన్ను వెంబడిస్తుంది అని చెప్పి పరిగెత్తుకొచ్చాడు. వాళ్ళమ్మ రాముని దగ్గరికి తీసుకొని, కోడిపుంజుల దగ్గరికి వెళ్ళొద్దని చెప్పాను కదా నాన్న. అవి తమ గుడ్లను రక్షించుకుంటాయి. అమ్మ రాముని కౌగిలించుకొని ప్రేమగా మాట్లాడింది. బిడ్డా, పెద్దల మాటలు వినడం మనకెప్పుడూ మంచిదే. జంతువుల్ని గౌరవించాలి. వాటి దగ్గర జాగ్రత్తగా ఉండాలి. అవును అమ్మా, ఇక ముందు నేను తప్పు చేయను. ఆ రోజు సాయంత్రం రాము తన తల్లితో కలిసి ఆవుల దగ్గరికి వెళ్ళాడు. వాళ్ళమ్మ పాలు పితకడానికి పశువుల దగ్గరికి వెళ్ళింది. అలాగే వాళ్ళమ్మ పశువులకి ఆహారం ముందుగా పెట్టాలి అని చెప్పి చెప్పింది. రాము చిన్న గడ్డిని తీసుకొని ఆవు దూడ దగ్గరికి వెళ్ళాడు. అలాగే ఆ ఆవు దూడకి ప్రేమగా గడ్డిని తినిపించాడు. ఆ దూడ రాము వైపు ప్రేమగా చూసింది. రాము అక్కడే ఉన్న ఒక చిన్న కుండలో నీళ్ళని తీసుకొని ఆడుకుంటూ ఉన్నాడు. ఆ రోజు నుంచి రాము ఓ కొత్త పాఠం నేర్చుకున్నాడు. పెద్దల మాట వింటే మనం సంతోషంగా ఉంటాం. జంతువులు కూడా సంతోషంగా ఉంటాయి.